అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాజీ, రచన బి గోవిందమ్మ గారు, చదువుతున్నది దేవి. ఇదే లాస్ట్ ఎపిసోడ్, 13వ ఎపిసోడ్. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వెళ్దామా కథలోకి? అమ్మా, కళ్ళెత్తి మెల్లగా పిలిచాడు బాబు. ఏమిటి అంటూ కొడుకు పక్కలో కూర్చున్నాడు విద్యాధర్. ఏమండి, నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూనే కళ్ళు మూసుకున్నాడు బాబు. నేను వెళ్ళి పాలు తెస్తాను చిన్న అంటూ బయటకు వెళ్ళడానికి 2 అడుగులు వేశాడు ప్రభాకర్. వద్దు ప్రభాకర్, అమ్మ తీసుకుని వస్తూ ఉంటుంది చెప్పాడు విద్యాధర్. అంటే మీ నాన్నగారు ఇంటికి వెళ్ళారనమాట, మందు సమేతంగా వస్తారు ముద్దుల మనవడి కోసం అంటూ నవ్వాడు ప్రభాకర్. సుమన వెళ్ళి సుజన పక్కల నుంచుని కిటికీ నుండి బయటికి చూస్తాను. ఏమండి గారు, మళ్ళా బాబు పిలిచాడు. బాబు ఏంటి నాన్న? ఆత్రంగా బాబుపై చెయ్యేస్తూ అడిగాడు విద్యాధర్. అమ్మ అడిగాడు బాబు. ఏంటి నాన్న అంటూ వచ్చి బాబు నుదురు తాకి చూసింది సుమన. నువ్వు నా వద్ద కూర్చో అమ్మా. ఏవండి, మీరు ఉండండే, నాకు భయంగా ఉంది అంటూ నిద్రలోకి జారుకున్నాడు బాబు. చూడు సుమన, పసివాడు తండ్రి అని తెలియకపోయినా ఇద్దరినూ తమ వద్దనే ఉండమంటాము. దేవుడి నిర్ణయమేనమ్మా చెప్పాడు ప్రభాకర్. బాబుకు పాలివ్వమని చెప్పింది నర్సు. అమ్మ వాళ్ళు రాలేదు, నేను ఇంటికెళ్ళి తెస్తాను, నీ ఇక్కడే ఉండు ప్రభాకర్, అవసరమైతే డాక్టర్ గారిని పిలువు. సుమన, నీవు బాబు పక్కనే కూర్చో, బాబు మీద చెయ్యి వేసి ఉంచు. ఉండి ఉలిక్కి పడుతున్నాడు, ఏదైనా చూసి భయపడతాడు చెప్పి వెళ్ళడానికి 2 అడుగులు వేసి వెళ్ళలేక తిరిగి వచ్చి బాబు పక్కలో కూర్చున్నాడు విద్యాధర్. వెళ్ళలేదేంటి అని అడిగాడు ప్రభాకర్. నేను కూడా బాబుని వదిలి వెళ్ళలేను ప్రభాకర్ బాబుపై చెయ్యేసి చెప్పాడు విద్యాధర్. పోనీ నేను వెళ్ళొస్తాను అన్నాడు ప్రభాకర్. ఏంటోగా భయంగా ఉంది, నీవు ఒకసారి డాక్టర్ని పిలుస్తావా ప్రభాకర్? అదే మమత, పుత్ర వాత్సల్యము. విద్యాధర్, ఇకనైనా నీవు నాన్నగారి మనసు అర్థం చేసుకో. నీ బిడ్డ అని తెలియగానే మమతను విడిచి వెళ్ళలేకపోయావు. నీ తండ్రికి నీపై అలాంటి మమత ఎందుకుండదు? ఒకసారి ఆలోచించు. మమతల సంచి తల్లిదండ్రుల హృదయం నవ్వుతూ చెప్పి చౌదరి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు ప్రభాకర్. చౌదరి చెప్తున్న వింత కథ ఆసక్తిగా వింటున్నారు ఆ గృహంలోని వాళ్ళు. మధ్యలో ఆయన సహధర్మచారిణి విమల ఏవో ప్రశ్నలు వేస్తోంది. చౌదరి గారు చెప్తున్నారు. జవాబు విని కళ్ళు తుడుచుకుంటూ తన మేనకోడలు అజ్ఞాతవాసానికి విచారపడింది విమల. అన్నయ్య, తర్వాత చెప్పుకోవచ్చు, త్వరగా వెళ్దాము అని గుర్తు చేసింది కళ్యాణి. నిజమే మావయ్య, బాబుకు పాలు అవసరమని బావ చెప్పారన్నావుగా అన్నది ఫ్లాస్క్ చేత పట్టుకొని నించున్న శైలజ. ఉండమ్మా, సుమన వింత కాదా నా హృదయాన్ని పిండి వేస్తోంది. కళ్ళు మూసినా తెరిచినా బాబు ప్రతిరూపమే నన్ను వెంటాడుతోంది. చిన్నప్పుడు విద్యాధరు ఈనాడు బాబు ఒకే అచ్చులో అమరినట్టు చూడగానే నన్ను ఆశ్చర్యపరిచాయి. ఆనందంతో చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు చౌదరి. వాడికే మహారాజులా ఉన్నాడు. సుమనే కదా రాముడు యుజించిన సీతాదేవిలాగా మహాతల్లిలాగా కష్టాలు అనుభవిస్తోంది. కోడలు కష్టాలు తలుచుకొని చింతించింది విమల. తన దీన చరిత్ర చెప్పింది కానీ తన జీవితాన్ని కాటువేసిన త్రాష్టుడు ఎవరూ చెప్పనేలేదు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను దూషిస్తూ ఉంటే పేలవంగా నవ్వి నా నుదుటి వ్రాత మావయ్య అంది. ప్రభాకర్ నేను మాట్లాడుకున్న విషయం చెప్పలేదు. నీ సుపుత్రుడు లోపలికి వెళ్ళి మళ్ళా కొడుకుని చూసుకుని వచ్చి విషయం వివరించాడు. బాబుకు అంత జ్వరం వచ్చుట కారణం కూడా తనేనని చెప్పాడు. ఉదయం బాబు జన్మ రహస్యం తెలుసుకోవడానికి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి రక్త పరీక్ష చేయించాట. పిచ్చి సన్యాసి, భయపడి ఉంటాడు. జ్వరం వచ్చింది. విషయం ఇంకా తల్లికి తెలియందిలా ఉంది చెప్పాడు చౌదరి. అన్నయ్య, వదిన చెప్పుకుంటుంటే ఎలా? రండి అత్తయ్య, తొందర చేయసాగింది శైలజ. సరే పదండి, నేను లతకు ఫోన్ చేసి వస్తానంటూ కూతురికి ఫోన్ చేసి వెళ్ళి కారులో కూర్చున్నారు చౌదరి. టాక్సీ నుండి హడావుడిగా దిగుతున్న ప్రభాకర్ని చూసి దిగ్భ్రాంతి చెందింది కళ్యాణి. బాగున్నారా అత్తయ్య పలకరించాడు ప్రభాకర్. నేను గుర్తున్నానా ప్రభాకర్? చాలా చిన్న వయసు నీది అని అడిగింది కళ్యాణి. బాబుకి ఎలా ఉంది ప్రభాకర్ ఆత్రంగా అడిగింది విమల. మర్చిపోయాను, పాలు చాలా అవసరం, నేను హోటల్కి వెళ్ళి తెస్తానంటే అక్కర్లేదు, ఇంటికి వెళ్ళి తీసుకురా అన్నాడు విద్యాధర్. 2 సార్లు స్పృహ తెలిసి ఏవండి అని వాళ్ళ నాన్నకి ఏదో చెప్పి కళ్ళు మూసుకున్నాడు బాబు. నేను ఇటు వచ్చాను చెప్పాడు ప్రభాకర్. ఏవండి ఏంటి?
ఆశ్చర్యపోతూ అడిగింది విమల. సరళాదేవి కొత్త మామయ్య అని బాబుకు నేర్పితే అలా అనకూడదు, అండి గారు అని పిలువు అని సుమన నేర్పించిందని విద్యాధర్ చెప్పాడు. అందరూ బయలుదేరినట్లేనా అన్నాడు ప్రభాకర్. తర్వాత మాటలు విసుగ్గా అంది శైలజ. తన బావ ఆ రోజు చెప్పిన అదృష్టవంతురాలు తన అక్క అయినందుకు త్వరగా వెళ్ళి ఆమె ప్రతిమను కళ్ళారా చూడాలని ఎంతో ఆశ. అమ్మా అని అడిగాడు బాబు కళ్ళు వెడల్పు చేసుకొని చూస్తూ. పక్కలో కూర్చొని తనపై చేయి వేసిన విద్యాధర్ను. సుమన, బాబు పిలుస్తున్నాడు. ఎలా ఉంది బాబు అని అడిగింది బాబు నుదురు తాకి సుమన. తలనొప్పి తగ్గిందా బాబు? సాయిగ చేసింది సుజన. దగ్గరికి రా సాయిగ చేసి పిలిచాడు బాబు. సుజన దగ్గరకు వచ్చి బాబు చిన్నారి చేయి తన చెంపకు రాసుకుంది ప్రేమగా. నాకు ఆకలేస్తోంది సాయిగ చేసి చెప్పాడు బాబు. పాలు తెస్తారని సాయిగ చేసింది సుజన. అమ్మ నాకు ఆకలి తల్లి చేయి పట్టుకొని గోముగా అడిగాడు బాబు. నేను హోటల్కి వెళ్ళి త్వరగా తెస్తాను సుమన. వెళ్ళిన వాడికి బుద్ధి లేదు. తండ్రిని ప్రభాకర్ను విసుక్కున్నాడు విద్యాధర్. బాబుకి ఎలా ఉంది? స్పృహ తెలిసిందా అంటూ హడావుడిగా వచ్చిన స్త్రీని చూసి అక్కడి నుంచి వెళ్ళి కిటికీ వద్ద ఆగిపోయింది సుమన. సుజన వెళ్ళి చెల్లెలు చేయబట్టుకుని నించుంది ధైర్యం చెప్తున్నట్టు. ఇప్పుడే తెలిసింది, ఆకలని గొడవ చేస్తున్నాడు చెప్పాడు విద్యాధర్. కూర్చున్నావా నాన్న ప్రేమగా లాలన్నగా అడిగింది విమల. అండిగారు అమ్మ కావాలి గోముగా అంటున్న మనమణ్ణి నుదురు మీద ముద్దు పెట్టుకుంది విమల. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూసి నిర్వీణ్యురాలైంది సుమన. అక్క చెల్లెళ్ళని చూసి బావరు మంది కళ్యాణి. ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి మీకు అని. అక్క అంటూ వెళ్ళి సుమన చేతులు పట్టేసుకుంది శైలజ. గ్లాసులో పాలు వంచి కూర్చో బాబు పాలు తాగుదువు లాలించింది విమల. నువ్వు వద్దు అండిగారు అమ్మని ఇవ్వమనండి. సుమన బాబుకి చాలా ఆలస్యమైంది. నువ్వు దగ్గర కూర్చుంటే తాగుతాడు అంటూ లేచి నిల్చున్నాడు విద్యాధర్. సుమన తన కళ నిజమని రుజువు చేసుకోవడానికి అలానే చూస్తూ నిల్చుండిపోయింది. త్వరగా బాబుకి పాలు పట్టమని గదు చెప్తుంది మందలింపుగా అన్నాడు విద్యాధర్. ఆ మందలింపులోని అధికారము ప్రేమ గ్రహించలేని మూర్ఖురాలు కాదు సుమన. చెల్లెలు శిలా ప్రతిమలా నించోడం చూసిన సుజన వచ్చి బిడ్డను సరిగా కూర్చోబెట్టి పాల గ్లాస్ అందించింది. ఖాళీ గ్లాస్ సుజన చేతికిచ్చి వాళ్ళెవరు సాయిగ చేసి అడిగాడు బాబు. తాతయ్య బామ్మ పెదనాన్న పిన్ని చెప్తున్నాడు విద్యాధరు. మరి నేను అంటూ వచ్చింది లత. ఏమీ కావు అన్న బాబు మాటకు అందరూ పక్కున నమ్మేశారు. ఓరి బడవా నేను అత్తయ్యను అంటూ వచ్చి బాబు పక్కలో కూర్చుని అతని 2 చెంపలు ప్రేమగా నిమిరి తర్వాత ముద్దుల వర్షం కులిపించింది లత. వదిన అన్ని ముద్దులు నీవే ఇచ్చేస్తే ఎలా? నాకు ఒక పాల చెక్కిలి అట్టిపెట్టు అంటూ రెండో పక్క కూర్చుంది శైలజ. అమ్మ సుమన అంటూ వచ్చి సుజన చేయి పట్టుకుంది విమల. అదిగో సాయిగ చేసింది సుజన. ఏంటమ్మా మాటలు రాని బొమ్మలా నిలబడిపోయావు? బావ చేసిన నేరం సామాన్యమైంది కాదు. మీ మేనమామను నన్ను చూసి గతం మర్చిపో అమ్మా. మీ భార్యాభర్తలు అన్యోన్యంగా మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసి ఆనందించే భాగ్యం కలగజేయి తల్లి అంటూ సుమనను అక్కును చేర్చుకొని కన్నీరు నింపుకుంది విమల. అన్ను చిన్న అన్నాడు ప్రభాకర్. తల్లి కౌగిలి తెలియని సుమనకి విమల కౌగిలి ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపించింది. విద్యాధర్ చేసిన తప్పుకి క్షమించమని నేను కోరుకుంటున్నాను తల్లి వృద్ధ కంఠంతో అడిగింది విమల. పెద్దవారు ఆదేశించవలసిన వారు అర్థించకూడదు అంది సుమన. పర్వాలేదు వదిన, అన్నయ్య ఇష్టం లేకపోతే నేనున్నాను, మన ఇద్దరం కలిసి జీవిద్దాం కొంటెగా అంది లత. భలే వదిన, మా అక్క అంటే అంత తేలిగ్గా భావిస్తున్నావు. నువ్వు అనుకున్నంత అబల కాదు వెక్కిరించని శైలజ. అబ్బో చెల్లెలకు రోషం వచ్చింది అన్నాడు విద్యాధర్. ఎవండి గారు అమ్మని చూడు అన్నాడు బాబు. అండి కాదు బాబు నాన్న అని పిలవాలి అని చెప్పింది లత. ఏం కాదు అండి గారని అమ్మ చెప్పిందిగా మొండిగా అన్నాడు బాబు. ఇద్దరూ మొండిలో సమానమే. మేనత్త కంటే 2 రెట్లు ఎక్కువ మొండితనం. మనవణ్ణి ప్రేమగా చూసి మురిసిపోతూ అన్నాడు చౌదరి. డాక్టర్ రావడం వల్ల తుఫాను వెలిసినట్టు ప్రశాంతంగా ఉంది ఆ గది. చూడండి చౌదరి గారు, ఆశలు అందరికీ ఉంటాయి, అవి నెరవేరేదికి ఏ కొందరికో. వనజ విద్యాధర్ను మనసారా ప్రేమించింది, ఆరాధించింది. వాస్తవిక విషయాలు తెలుసుకొని బాధపడింది. ప్రస్తుతం శాంతించి బాబుని చూడ్డానికి వస్తా అని అడిగింది. సరేనన్నాను. ఎవరు ఆమెను హేళనగా చూడొద్దు. బాబు జన్మ ఇక్కడదే, మళ్ళా పునర్జన్మ కూడా నేనే ఇచ్చాను.
నాకు మీపై ద్వేషం లేదు, జాలి ఉంది. మిమ్మల్ని గురించి కాదు, సుమనను గురించి. అజ్ఞాతంగా దశరథుడు ఆ బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టిన రోజున అతను ఎంత నరకం చూశాడో నాకు తెలుసు. యాత్ర అనే నెపంతో బయలుదేరి బిడ్డల భవిష్యత్తు కొరకు కుమిలిపోయే తండ్రిగా నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను. వనజకు సుమన తెలుసు అని ఇప్పుడే చెప్పింది. ఎలా తెలుసు అంటే ఎక్కడో పరిచయమైందని చెప్తోంది. పోనీలేండి, సుమన జీవితం నేటికైనా గమ్యం చేరుకుంది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి కానీ మరో గూటిలో ఇమడవు అంటూ బాబు శరీరంలోకి సూది గుచ్చాడు డాక్టర్. అమ్మా అని బాబు కేక పెట్టాడు బాధతో. బాబు ఒక్కసారి అన్నారు సుమన విద్యాధరులు. ఈ రాత్రికి బాబుని ఇక్కడే ఉంచితే మంచిది, రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చు చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ గారు చాలా మంచివారు. తన బిడ్డకు అన్యాయం జరగదని తెలిసి కూడా బాబుకు వైద్యం చేస్తున్నారు అంది కళ్యాణి. ఆ వృత్తి పవిత్రమైంది అత్త. తనకు అన్యాయం జరిగిన వృత్తి ధర్మానికి కళంకం తేలేరు డాక్టర్లు చెప్పింది కాబోయే డాక్టర్ లత. ఎవరి వృత్తి వారికి పవిత్రమైంది అన్నాడు విద్యాధర్. అబ్బో, న్యాయవాది గారు వెక్కిరించింది లత. రాత్రి 8 గంటల వరకు అందరూ బాబు వద్దే ఉన్నారు. మీరందరూ వెళ్ళిపోండి, నేను మీ మామయ్య గారు ఉంటాం మనవణ్ణి చూస్తూ అన్నది విమల. అమ్మా, ఏవండి గారు ఉండరు? తల్లి చేయి పట్టుకొని అడిగాడు బాబు. నేను ఎక్కడికి వెళ్ళను బాబు, నీ ఆరోగ్యం రాగానే అమ్మను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను చెప్పాడు విద్యాధర్. మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం కూడా ముగించుకొని నాకు నాన్నగారికి క్యారేజీ పట్టుకుని వస్తే పోలా అంది విమల. బాబును సుమనను వదిలి నేను ఉండనమ్మా దృఢంగా అన్న కొడుకు మాటలకు మనసులోనే నిర్వీణ్యురాలైపోయింది విమల. మీరు నలుగురు ఉంటే నేను శైలజ క్యారేజీ తెస్తాం చెప్పింది లత. మిగతా వారు ఆ ఇరువురిని అనుసరించారు. క్యారేజీ తీసుకొని ప్రభాకర్ దంపతులు, లత, శైలజ, కళ్యాణి వచ్చారు. అంతకుముందే వచ్చిన కళ్యాణి భర్త సుమనను చూసి కన్నీళ్లు పెట్టుకుని, అమ్మా సుమన, తండ్రి లేకపోయినా పినతండ్రిని జీవించి ఉండి కూడా మిమ్మల్ని ఆదరించలేకపోయాను. ఉదయం నిన్ను చూసి ఎవరో అనుకున్నాను తల్లి, మా గురుతుల్యుని పుత్రికగా గుర్తించలేకపోయాను తల్లి. సుమన శిరసుని ప్రేమగా నిమురుతూ జీరబోయిన కంఠంతో అన్నాడు. విధి విలాసం ఎలా ఉంటే అలా జరుగుతుంది, కానీ మన చేతుల్లో మన భవిష్యత్తు లేదు కదా మెల్లగా అంది సుమన. తల్లి తండ్రి లేకపోయినా తన వద్దనున్న అట్టు పెట్టుకొని చదువు చెప్పిస్తే ఆయనకే ద్రోహం తలబెట్టిన దుర్మార్గుడను తల్లి. పోనీలే అమ్మ, నేటికైనా దేవుని దయ వలన గురువుగారి బిడ్డలను కలుసుకోగలిగాను. ప్రభాకర్ నా అక్క కొడుకైనా నాలాగా చేసిన మేలు మర్చిపోయాడు. బాబు వలన అందరం కలుసుకున్నాం. దేవుళ్ళలాంటి గురువుగారు తప్ప కన్నీళ్లు తుడుచుకున్నాడు పెంతండ్రి. ఏమిటి మామయ్య ఆడపిల్లలాగా? కళ్ళు తుడుచుకో, మీకన్నా సుమనే ఎంతో మేలు. బేలగా ఏడవకుండా ధైర్యంగా కష్టాలన్నింటినీ ఎదుర్కొని ముందుకు నడిచింది అన్నాడు విద్యాధర్. మీ గురువుగారి విషయం నీకు తెలియదు విద్యాధర్, దేవుళ్ళలాంటి వాడు. ఆయన రక్తము ఈ బిడ్డల్లో ప్రవహించదు అన్నాడు అతను. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, మేము దురదృష్టవంతులం కనుకనే నాన్నగారు స్వర్గస్థులయ్యారు. బాబు ఆయన ప్రాణం. వాడి అభివృద్ధి కోసం ఎంతగానో తప్పించిపోయారో అక్కను చూసి కుమిలిపోయేవారు నాన్న. ఈ శుభదినం కొరకు బ్రతికి లేరన్న విచారం నన్ను పూర్తిగా కృంగదీస్తోంది. 2 చేతులతో మొహం దాచుకుంది సుమన. సుమన, నువ్వు ఇలా విలపిస్తుంటే బాబు బిక్కుమొహం వేసి చూస్తున్నాడు మందలింపుగా అన్నాడు విద్యాధర్. అమ్మాయి గారు, నాకు తెలియలేదమ్మా, బాబుగారికి జబ్బు చేస్తే మీరు ఇక్కడున్నారని ప్రభాకర్ సార్ చెప్పారు. నేను పరిగెత్తుకొచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయి గారు? హడావిడిగా వచ్చటం వల్ల ఆయాసపడుతూ అడిగాడు జాన్. పర్వాలేదు జాన్, మెల్లగా చెప్పింది సుమన. సార్, బాబుగారు మీకు తెలిసిన ఆశ్చర్యపోతూ అడిగాడు జాన్. అరే జాన్, బాబు అమ్మాయి గారు ఎవరనుకుంటున్నావురా? సారుగారి భార్య, బిడ్డ చెప్పాడు కళ్యాణి భర్త. నిజమా సార్? తన కళ్ళను తానే నమ్మలేనట్టు చూశాడు జాన్. నిజమేరా, అప్పుడే లోపలికి వచ్చిన చౌదరి గారు చెప్పేసరికి నమ్మాడు జాన్. అమ్మాయి గారు సారు గారిపై కోపం ఎందుకో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అమ్మాయి గారు. సారు గారు మీరైనా ఎప్పుడూ అనలేదు. అవునులేండి, ఈ పిచ్చి సన్యాసికి ఏంలే అనుకున్నారా సారు? అమ్మాయి గారు, జాన్ గాడిని మోసం చేశారు. బాబు రేపటి నుండి నేను పనిలోకి రాను సార్. బుల్లిసార్ని ఎవరు ఆడిస్తారు? బడికి ఎవరు తీసుకెళ్తారు? బుల్లిసార్ని వదిలి వస్తాను అని కాబోలు మీరు అనుకునేది. నేను రాను.
బుల్లిసారు నన్ను చూసి నవ్వేశారు. బాబు మంచం వద్ద వెళ్ళి బాబును బుగ్గ నిమురుతూ అన్నాడు జాన్. జాన్ మాటలకు నవ్వు నిగ్రహించుకోలేక పక్కున నవ్వింది సుమన. అమ్మాయి గారు, ఆ నవ్వులు వేరే సారు గారికి ఇస్తాను, మళ్ళా ఒకసారి నవ్వరా అన్నాడు. జాన్ మాటలకు అందరూ నవ్వారు. ఎన్నాళ్లకు చూచాను అమ్మాయి గారు మీరు నవ్వడము. మా అమ్మాయి గారు లక్ష్మీదేవి, బంగారు తల్లి. సారుగారు, ఎక్కడి నుండి అమ్మాయి గారిని ఏమన్నా అంటే బుల్లిసారు మిమ్మల్ని కోపడతారు బాబుని చూస్తూ అన్నాడు జాన్. ఆ మాటకు విద్యాధర్ గట్టిగా నెత్తిమే మీద మొట్టాడు. ఏంట్రా విద్యాధర్, ఇంతవరకు ఎవరి మొహము ఆనందం లేదు. పాపం వాడు వస్తూనే నవ్వులు పువ్వులు తెచ్చి అందరికీ పంచిస్తే అలా మొట్టికాయ వేస్తావు. ఒరే జాను, బుల్లిసారు రేపు ఫ్యాక్టరీకి వస్తాడు అంది విమల. అమ్మగారు, బుల్లిసారు గారు వచ్చిన శుభ సమయంలో ఈ జాన్ గారు ఏకపాత్ర అభినయం చేస్తాడు. రేపటి నుంచి నేను ఆఫీస్ పనికి రానండోయ్. రేపటి నుంచి బాబుని బడికి తీసుకెళ్ళి ఆడించాలి. ఎవరు చేస్తారు అని గొడవ చేస్తున్నాడు చెప్పాడు విద్యాధర్. ఏంట్రా అన్నావా అని అడిగాడు ప్రభాకర్. నిజమే, మీరు బ్రహ్మచారులు మీ గది తుడిచి మంచినీళ్ళు క్యారేజీ అవి తెచ్చివ్వడానికి ఎవరైనా వస్తారు సారు. బుల్లిసార్ని చూస్తే ఇంటికి వెళ్ళబుద్దే కాలేదు. నా మాటలకు బుల్లిసార్ చూడండి సార్ ఎలా నవ్వులు పారేసుకుంటున్నాడు. అమ్మాయి గారు, బుల్లిసార్ గారికి నౌకర్ని నేనే. మా అయ్య చిన్నయ్య గారిని తన భుజాలపై మోసాడట, నేను బుల్లిసార్ని మోస్తాను అంటూ వాడి ఆనందానికి అందరూ నవ్వుకుంటున్నారు. ఒరే జాను, నీకు మొట్టికాయ కావాలా లేక నోరు మూస్తావా అన్నాడు విద్యాధర్. జాన్, బాబు పేరు నీకు వదిలేస్తాం, ఏం పేరు పెడతావు అంది లత. కిరణాలు బాగుంటుందమ్మా విమలను అడిగాడు జాన్. అవునన్నయ్య, బాబు అందరికీ వెలుగు లాంటి వాడు, ముఖ్యంగా మీ జీవితాలకి కిరణం పెట్టుకుందాం అంది వదిన. అన్న వదినలను ఉద్దేశించి అడిగింది లత. మీకు ఫ్యాషన్ కావాలి కనుక కిరణ్ పెట్టుకోండి, నేను మాత్రం దశరథ అని పిలుచుకుంటాను. ఏమమ్మా సుమన, నీకు ఇష్టమేనా అని అడిగాడు చౌదరి. మీ అందరి ఇష్టము నాకు కావాలి మామయ్య. కిరణ్ కుమార్ పేరు సార్థకం చేసుకుంటాడు బాబు. మీ కోరిక ప్రకారం నాన్నగారి ఆశయాలు నెరవేర్చగలిగిన నాడు దశరథరావు అని పిలుస్తారు చెప్పింది సుమన. తన తండ్రి అంటే చౌదరి గారికి ఎంతో గౌరవం ఉందని గ్రహించగలిగింది సుమన. అందుకే తన సంతోషాన్ని వెలుబుచ్చింది. బాబు ఎవరైంది తెలిసిన తర్వాత అందరి హృదయాల్లో నిండి ఉన్న విషాదం తొలగి సంతోషం వెల్లివిరిసింది. ముఖ్యంగా ప్రభాకర్ విద్యాధరుల హృదయాలు ఆనందాలు తెలియజేయడానికి మాటలు చాలవు. అక్కని ఇంటికి వెళ్ళమని చెప్తే బాగుండును మనసులో అనుకుంది సుమన. ప్రభాకర్, నీవు సుజన ఇంటికి వెళ్ళండి, ఉదయం హడావిడిగా తాళం పెట్టి వచ్చేసారిగా, రేపు ఉదయాన్నే రావచ్చు అని చెప్పాడు చౌదరి. నేను వెళ్తాలేండి, సుజన బాబును వదిలి ఉండగలదా? అర్ధరాత్రి వేళ సుజనను బాబు కావాలి అని గొడవ చేస్తే అప్పుడెలా అన్నాడు ప్రభాకర్. ఏమీ గొడవ చేయడు కానీ ఇంటికి వెళ్ళండి. ప్రభాకర్, అంత అవసరమైతే చేతిలో కారుంది కదా, నేను వస్తాను అన్నాడు విద్యాధర్. ఏంటి వాళ్ళ ఉద్దేశం? బాబును చెల్లెలను ఆ ఆసుపత్రిలో వదిలి నన్ను వెళ్ళి భర్తతో సుఖించమనా? అలా ఎప్పటికీ జరగదు. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను మనసులో అనుకుంది. మాటలు రాని సుజన. అందరి బలవంతం మీద నేను తీసుకువెళ్ళనా మనసులోనే అసహించుకోదు. ప్రాణప్రదమైన బాబుకు ప్రమాదంగా ఉంటే ఏమిటి ఈయన మూర్ఖము అనుకోరు? ఎందుకొచ్చిన కర్మ, ఎంతకాలం ఉన్నవాడిని ఒక్కనాడు ఉండలేనా ఏమిటి? విరిగిన మనసులు అతికించుట చాలా కష్టం, అతికిన మనసులు విడదీయుట చాలా సులభం. అసలే ఇంతకాలం అనుమానాల నరకంలో ఉన్న నాకు అప్పుడే స్వర్గం ఎందుకు? సుమన అనుమతి ఇచ్చేంత వరకు నేను ఉండగలను మనసులోనే అనుకున్నాడు ప్రభాకర్. అయ్యో, ఇంతకాలం ఎడబాటుతో ఉన్నవాడిని ఇంకా విడదీయడం నాకు మాత్రం ధర్మమా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది సుమన. సుజన, నీవు ప్రభాకర్ ఇంటికెళ్ళండి, ఇక్కడ నేను మావయ్య గారు ఉంటాంగా చెప్పింది విమల. బాబును చెల్లెల్ని వదిలి నేను వెళ్ళలేను సాయిగ చేసింది సుజన. బాబుకు తగ్గిందిగా వెళ్ళక్క, హడావిడిగా తాళాలు పెట్టొచ్చాం, అక్కడ ఎలా ఉందో ఏమిటో, బావతోడు వస్తాడు వెళ్ళు, నాకేం భయం లేదు సాయిగ చేసింది సుమన. నేను వెళ్ళను, బాబు నా కొరకు గొడవ చేస్తాడు సాయిగ చేసింది సుజన. బాబు ఇంటి వద్ద ఎవరూ లేరు నాన్న, అమ్మని ఇంటికి వెళ్ళమని చెప్పు బాబుతో చెప్పింది సుమన.
ఇంటికి వెళ్ళమ్మా, నేను రేపు వచ్చేస్తాగా, నాకు భయం లేదు, అమ్మ ఉంది కదా సైగ చేసి చెప్పాడు బాబు. బాబు వెళ్ళమని చెప్పాడు. వెళ్ళక్క బ్రతిమలాడింది సుమన. వెళ్ళక తప్పదా అన్నట్టు చూసింది సుజన. వెళ్ళు, నీ చెల్లెల్ని బాబుని ప్రాణప్రదంగా కాపాడి రేపు నీకు అప్పచెప్పగలను. సుజనకు ధైర్యం చెప్పాడు విద్యాధర్. అందరూ వెళ్ళమని నెట్టేస్తున్నారు, వారికి నేను ఏమీ కానా మనసులో అనుకుంది సుజన. అవును, వారికన్నా ముఖ్యమైన వ్యక్తి తోడునేడుగా నిలిచాడు. తాళి కట్టిన భర్త వద్దకు వెళ్ళాలి, అతనే శాశ్వతమైన బంధం. సుజన మనసు హెచ్చరించింది. అక్క, నా మాట విని ఇంటికెళ్ళు, బాబు వద్ద నేనున్నాను, నేను వెళ్ళకపోతే నా కోపం వస్తుంది అంటూ మొహం చిట్లించుకుంది సుమన. అయిన వారి వద్ద సెలవు తీసుకుని తాళి కట్టిన భర్తతో కదిలిపోయింది సుజన. సుజన వెళ్లే వరకు నిగ్రహించుకున్న సుమన దుఃఖం ఒక్కసారి కదిలి గర్భం చేరుటకు కదిలిన గోదావరిలాగా అయింది. ఏంటి సుమన, పిచ్చిగాని? సుజన ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళదని. అయినా ప్రభాకరు దూరదేశం వాడా, మన ఫ్యాక్టరీ ఇంజనీర్, ప్రతినిత్యము మనతో కలిసి మెలిసి తిరుగువాడు. నీవు ఊహించినంత భయంకరుడు కాదు కదా. సంతోషించవలసిన శుభ సమయంలో ఏమిటి ఈ కన్నీరు? తల్లిదండ్రులకు మిగిలిన ముఖ్యులు ఎదురుగా ఉన్న భార్య కన్నీరు తుడిచాడు విద్యాధర్. అక్క ఆనందం చూడ్డానికి నాన్నగారు లేరు అన్న దుఃఖం నన్ను అలా చేసింది. నేటికైనా అక్క జీవితంలో నవ వసంతం విరబూసింది. అదే జీవితంలో నేను కోరుకున్న మొదటి కోరిక. రెండవది నా గమ్యం బాబు అభివృద్ధి. పరిస్థితులకు విధితో పోరాడలేక రాజీ పడుతున్నాను. నేను ఓడిపోయాను. గెలుపు ఎవరిదో నాకు తెలియదు. జీరబోయిన కంఠంను పెకలించలేకపోయింది సుమన. పిచ్చి తల్లి, విధితో రాజీ పడుతుంటే మన నైజము. ఆ సత్యము ప్రతి యువతి యువకులే కాదు, మానవ జాతి కూడా గ్రహించాలి. కోరికలను సమాధి కట్టి విధికి తల వంచుకొని నడుచుకోవడం నేర్చుకుంటే కష్టసుఖాల సంసార నామ పెద్ద తుఫాను ఎదురొచ్చిన తుఫాన్ని ఏమీ చేయలేదు. విధితో పోరాడి అలా మానవుడు ఈ మహాజగత్తులో గాలి మేడలు కడితే చిన్న చిన్న చిరుగాలికే కూలిపోతాయి. ప్రతి ఒక్కరికి రాజీ మార్గం. కష్టసుఖాలకు నిజ జీవితంలో నిత్యం అనుభవించిన అనుభవశాలి అయిన చౌదరి వేదాంతాన్ని వివరించాడు. అవును, మానవుడు ఎంతో గొప్పగా ఊహించుకుంటాడు, కానీ తన ఊహలు నిజ జీవితంలో కలలుగా కరిగిపోతాయని కానీ రూపుదిద్దుకొని నెరవేరవు. నేను ఎన్నో ఊహించుకున్నాను. నా రహస్యం తెలియకుండా ఏదో సాధిద్దామని సాధించలేకపోగా ఏమిటో అయిపోయాను. అనుకున్నట్లు జరిగితే దేవుడెందుకు? విధి చేతిలో కీలుబొమ్మలం, దేవుని చదరంగంలో పావులం కనుకనే నిజ జీవితం మార్గానికి రాజీ పడుతున్నాను మనసులో అనుకుంది సుమన. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.